ఇప్పుడు నేను తీసుకొచ్చే విషయం నిజంగా భయభ్రాంతులు గురి చేసినా లేకపోతే మీ మనసుని కలిచివేస్తున్నా సరే వెంటనే స్కిప్ చేసి పాడేసేయండి. ఎందుకనంటే ఇది ఒక నిర్భయ తరహా హత్య. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది ఈ ఘాతుకం. ఒక భర్త కట్టుకున్న భార్యకే ఒక కాల ఎముడైపోయాడు. అనుమానం పెనుభూతంగా మారింది అతనిలో. తన భార్య వేరే వాళ్ళతో సఖ్యంగా ఉంటుంది అనేటువంటి విషయాలు అతనిలోని ఒక అగ్గిని రాజేశాయి. అతనిలో ఉన్నటువంటి క్రూరుణ్ణి బయటికి తీశాయి. తద్వారా ఫలితం ఒక బాబుకి ఒక పాపకి ఒక తల్లిని లేకుండా చేశాడు వాడు. ఎస్, భార్య మర్మాంగాలపై కక్షగట్టి గొడ్డలతో నరికినటువంటి సందర్భం. ఈ విషయం నాకు చెప్పడానికి కూడా ఏదోలా ఉంది. నిజంగా అది చూస్తేనే ఒళ్ళు దళధరించేలా ఉన్నాయి ఆ విజువల్స్ కానీ ఇవి కానీ. కొన్ని గైడ్లైన్స్ మూలంగా మేము మీకు ఆ విజువల్స్ అయితే మేము చూపించలేకపోతున్నాం. అంతటి దారుణమైనటువంటి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలంలో ఈ యొక్క అమానుష చర్య ఈ యొక్క వెలుగు చూసింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఎందుకు నేను పదే పదే నిర్భయ లాంటి హత్య అని అంటున్నానంటే, ఎస్, మనందరికీ తెలుసు నిర్భయ అలియాస్ జ్యోతి సింగ్ ఒక మిడ్ నైట్ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక దేశ సరిహద్దుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లపై ఎక్కడ కూడా మహిళకి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. సో ఆ రోజు జరిగినటువంటి సంఘటనని పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, తనతో వచ్చినటువంటి కుర్రాడిని చితకబాది పక్కకు పాడేసి ఆ అమ్మాయిని సుమారుగా 5 నుంచి 6 వాళ్ళందరూ కూడా సుమారుగా మైనర్సే, వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి తర్వాత అక్కడితో వదిలేశారా ఆమె ప్రాణాన్ని? లేదు, ఆమె ప్రైవేట్ పార్ట్సే పరమావధిగా ధ్యేయంగా పెట్టుకుని నిజంగా దారుణంగా సీసా ముక్కలని రకరకాలు ఇవన్నీ కూడా చాలా పోస్ట్ మార్టం చేస్తుంటే ఆ చెప్పే డాక్టర్లను బట్టి తెలుస్తోంది నిర్భయని అంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారండి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు ఆ ఫ్రేమ్లో కనిపిస్తున్నటువంటి ఒక ఆవిడ జగిత్యాల రూరల్ మండలంలో ఒక గృహిణి ఆవిడ. సో ఆమె భర్త చాలా దారుణంగా చంపేశాడు. సో ఆమె డీటెయిల్స్ అలాగే ఆమె భర్త డీటెయిల్స్ ప్రస్తుతం ఆమె భర్త ఆ కిరాతకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆ యొక్క హంతకుడు కోసం అయితే ఇంచుమించుగా 3-4 స్పెషల్ టీమ్స్ అయితే ఇప్పుడు జల్లెడ పెడుతున్నటువంటి సందర్భం. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే చూద్దాం. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున దారుణమైనటువంటి హత్య చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడైపోయాడు. మల్లయ్య అతని పేరు. మల్లయ్య కిరాతకుడిగా మారిపోయాడు. అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి గొడ్డలతో నరికి చంపినటువంటి సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం లక్ష్మీపూర్ గ్రామానికి చెందినటువంటి ఆధార వేణి మల్లయ్య అలాగే సత్యవ దంపతులకు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. కొడుకేమో హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడి ఉన్నాడు. ఇక కూతురు అయితే తల్లి తండ్రి వద్దే ఇంటి వద్ద ఉంటుంది. మరోసారి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదును చూసి హత్య చేసినట్లుగా స్థానికులైతే వెల్లడించారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నటువంటి భర్త శనివారం తెల్లవారుజామున ఆమె నిద్రలో ఉండగా ఒక్కసారిగా మెరుపు దాడికి పాల్పడ్డాడు. కోపంతో ఊగిపోతూ గొడ్డలతో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. సమాచారం అందుకున్నటువంటి జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు కూడా సేకరించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్, ఖచ్చితంగా ఈ యొక్క విజువల్స్ అయితే నిజంగా భయానకం పుట్టించే విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో చోటు చేసుకుంది ఈ దారుణం. నిజంగా కొన్ని ఈ యొక్క గైడ్లైన్స్ మేరకు విజువల్స్ అయితే మేము చూపించలేకపోతున్నాం. ఈ యొక్క ఒరిజినల్ విజువల్స్ చూసినా మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎస్, మనసు కూడా కకావికలం అయిపోతుంది ఇటువంటి విజువల్ చూస్తే. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. ఎస్, ఖచ్చితంగా ఢిల్లీ నిర్భయ తరహాలో జరిగింది ఈ దారుణం అని చెప్పడంలో
ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు, మోషన్ శ్రీనివాస్. యా, ప్రస్తుతం మీరు లైన్లో ఉన్నారు. ఎస్, కరీంనగర్ జిల్లాలో జరిగింది ఈ దారుణ ఘటనకి సంబంధించి. ఒక నిర్భయ తరహాలో ఒక భార్య పట్ల భర్త అమానుష చర్య, నిజంగా ఒళ్ళంతా గగురు పొడిచేలా ఉన్న విజువల్ చూస్తే దీనికి సంబంధించి తెర వెనుక ఏం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు పోలీసులు. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమిటి? మనము తరచూ చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో అనుమానంతో భార్యలను భర్తలు చంపుతున్నటువంటి ఘటనలు, భర్తలను భార్యలు చంపుతున్నటువంటి ఘటనలు. మరొక వైపు ఏదైతే వైమానిక బంధంలో ఎవరో ఒకరు మధ్యలో రావడంతో జరుగుతున్నటువంటి హత్యలను కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా వీటన్నింటికి కూడా మనము ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే మధ్యలో వచ్చినటువంటి వ్యక్తుల వరనే ఈ యొక్క ఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా వివాహేతర బంధంకు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి హత్యలుగానే మనం దీన్ని పరిగణించుకోవచ్చు. ఒకవైపు వివాహేతర బంధము, మరొక వైపు కట్టుకున్నటువంటి భర్తతో వాళ్ళు ఉండేటువంటి విధానము. మొత్తం మీద ఇటు భార్యలను భర్తలు హత్య చేస్తున్నటువంటి ఘటనలు, మరొక వైపు భర్తలను భార్యలు హత్యలు చేస్తున్నటువంటి ఘటనలు తరచు చూస్తూ ఉన్నాం. ఒకందుకు ఇది మరి నిజమైనటువంటి నిర్ధారణ ఏది అనేది తెలియనప్పటికీ కూడా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి యొక్క ఏదైతే ఈ అనుమానం అనేటువంటి ఏకైక కారణం చేత ఈ యొక్క హత్యలు అయితే జరుగుతున్నట్టుగా పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు. ఇక ప్రధానంగా ఇప్పుడు మనము కరీంనగర్ జిల్లా జగిత్యాల లక్ష్మీపూర్ కు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి యొక్క ఘటన గురించి మాట్లాడుకుంటే వారు వయసులో కూడా చాలా పెద్దవారుగా చెప్తా ఉన్నారు. అంటే ఇద్దరికి కూడా దాదాపు 45-50 ఏళ్లుగా వచ్చినటువంటి వాళ్ళేగా చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఈ యొక్క అనుమానం అనేటువంటి మల్లయ్య సత్యవ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క బంధం మధ్యలో ఒక అనుమానము రేకెత్తడము, ఆ అనుమానం చేత ఈ యొక్క హత్యకు దారి తీసిందనేటువంటి ప్రాథమిక నిర్ధారణకైతే పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క హత్యలు మాత్రము ప్రధానంగా ఒక అనుమానము, దాంతో పాటుగా వివాహేతర బంధాలు, ఈ రెండింటి కారణంగానే జరుగుతున్నట్టుగా పోలీసులు పదే పదే చెప్తా ఉన్నారు. ఒకవైపు ఈ హత్యలు చేసి వాళ్ళే లొంగిపోతున్నటువంటి ఘటనలు చూస్తా ఉన్నాం. కానీ ఈ విషయంలో మాత్రము అంటే ఇక్కడ మల్లయ్య సత్యవ విషయంలో మాత్రం సత్యవను హత్య చేసినటువంటి ఆ మల్లయ్య పూర్తి స్థాయిలో తను అక్కడ హత్య చేసి గొంతు కోసి గొడ్డలతో ముక్కలుగా నరికేసి మరి తనైతే పరారైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క హత్యలు అయితే కలవర పెడుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ. రైట్ మోషన్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. సో ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఒక వివాహితను తన భర్త చంపడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల, గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా గొడ్డలితో నరికి చంపడం జరిగింది. మేము సంఘటనా స్థలానికి వెళ్ళి మా ఎస్ఐ గారు నేను ఇప్పుడే బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ తర్వాత తదుపరి కార్యక్రమాలు కంప్లీట్ చేస్తున్నాం. పిటిషన్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసుకున్నాం. చంపిన వ్యక్తి ఎవరైతే భర్త అక్యూజ్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు, త్వరలో పట్టుకుంటాం. ఈ దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. భార్యపై అనుమానం పెంచుకోవడంతోనే ఈ యొక్క మల్లయ్య సత్యవ మీద ఇంత దారుణంగా దాడి చేశాడు. భార్య మర్మాంగాలపై దాడి చేయడం అనేది నిజంగా మాకు ఒళ్ళు జలధరించేలా చేసిందంటూ కూడా నిజంగా స్థానికులు, అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన స్థలానికి వెళ్ళినటువంటి స్థానికులు చెప్తున్నటువంటి కథనం ఇది. సో ఒక స్థానికుడైతే పర్టికులర్గా తొలి వెలుగుతో మాట్లాడడం జరిగింది. సో అతను బయట కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఏంటంటే నిన్న నైట్ వాళ్ళు అంటే ఆమె రోజు పాప కష్టం చేసుకుంటా కొడుకు బిడ్డని ఇద్దరు ఆదుకుంటుంది. వాళ్ళ భర్తకు వీళ్ళిద్దరికి దాదాపు ఒక 20 సంవత్సరాల గొడవలు జరుగుతున్నాయి. ఆమె ఆమె తల్లిగారింటి కాడ 10 సంవత్సరాలు ఉంది. ఇక్కడికి వచ్చి ఒక 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుండి ఒకసారి గొడవ అయింది. 3 years బ్యాక్ ఒకసారి గొడవ అయింది. గొడవ అయితే మేమే సర్ది చెప్పి కొట్టోడు ఇంకోసారి కొట్టకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సార్కి ఎస్ఐ గారు వాళ్ళందరితో మాట్లాడి కాంప్రమైజ్ మాట్లాడి ఎవరు వాళ్ళు అనుకుంటారు.
ఆయననే వాళ్ళ తల్లి దగ్గర ఉంటాడు, ఈమెనో సొంతంగా వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకుని చూసుకుంటుంది. 1 సంవత్సరం కాలం నుండి వాళ్ళ బిడ్డ ఇక్కడనే ఉంటుంది. వాళ్ళ కొడుకు జాబ్ వచ్చేసరికి ప్రైవేట్ జాబ్ వచ్చేసరికి హైదరాబాద్ ఉంటుండు. ఇక అనుకోకుండా నిన్న నైట్ ఆమె వాళ్ళ పాప హైదరాబాద్ అయింది. హైదరాబాద్ పోయేసరికి ఎవరు లేని టైం చూసి ఆమెని హత్య చేసి ఇది అయిపోయింది. మీద అనుమానం అన్న ఆమెకు అక్రమ సంబంధం ఉందని ఒక అనుమానంతో, వాస్తవం ఆమె అటువంటి ఆమె క్యారెక్టర్ కాదు, చాలా మంచిది. ఊర్లో అందరికి పనిపోతే వాళ్ళ బిడ్డ కూడా పాప కైకిలు వేసుకొని చదువుకుంటుంది అన్న. రోజు అంటే ఒక 10 రోజులు పనిపోయి ఒక 20 రోజులు ఖాళీకి పోయి చదువుకుంటుంది. అటువంటి ఇట్లాంటి సంఘటన వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. అది ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అనేది పడాలి. భార్యను అతి కిరాతకంగా హత్య చేసినటువంటి భార్య సత్యవ్వను అతి దారుణంగా హత్య చేసినటువంటి మర్మాంగాల్ని గొడ్డలతో నిలువున చీల్చినటువంటి సందర్భం చెప్పడానికి ఏదోలా ఉంది, కానీ ఎస్ జరిగినటువంటి సంఘటన ఈ సొసైటీకి తెలియాలి. సో ఎందుకనంటే ఇటువంటి మూర్ఖులను ఏం చేయాలి? సో ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి కిరాతక భర్తలకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సో ఏదేమైనా సరే, ఏదైనా ఒక ఆరోపణో లేకపోతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వైవాహిక జీవితంలో కాస్త దూరంగా ఉంటే ప్రాణాలైనా మిగులుతాయి. నిజంగా ఈరోజు మల్లయ్య చేసిన పని, నిజంగా ఈరోజు సత్యవ దూరం అవ్వడం చూస్తే నిజంగా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుని బతుకుతున్నటువంటి ఆ కొడుక్కి తల్లి లేదు, మరోవైపు తల్లి పంచనే ఎప్పుడు ఉండేటువంటి ఆ కూతురికి తల్లి లేదు. సో ఆ తల్లిని దూరం చేసింది ఈ సంఘటన. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తున్నటువంటి రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అగ్నిసాక్షిగా వివాహం ఆడినటువంటి ఆ భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతో చిత్రహింసలకు పాల్పడ్డాడు. దీంతో ఏకంగా ఆమెని గొడ్డలితో నరికి పాశవికంగా హత్య చేశాడు. అంతేకాదు ఆమె మర్మాంగంలో కర్ర కుచ్చి ఆ కసితీరా ఆమెను హింసించినటువంటి ఘటన కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీపూర్లో మల్లయ్య అనేటువంటి భర్త కిరాతకంగా వ్యవహరించడం జరిగింది. సత్యవ్వ అనేటువంటి తన అర్ధాంగి పైన తరచూ గొడవకు దిగేవాడు. అనుమానమే పెనుభూతమై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఆ గ్రామస్తులు, ఆ మహిళ బంధువులంతా. దీనిపైన అరణ్య రోదనగా మారింది. కఠిన చర్యలు తీసుకోవాలి, నిందితునికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో మేము పరిశీలన జరుపుతున్నాం, ఖచ్చితంగా చర్యలు చేపడదాం, త్వరలోనే నిందితుని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సభ్య సమాజం సిగ్గుపడేలా చేసినటువంటి ఈ చర్య పట్ల పలువురు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు సైతం ఖండిస్తూ ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.